అఖండ విజయంతో ఉప్పొంగిన భావోద్వేగాలు, విజయానందంతో ఉద్దండుల కళ్లల్లోనూ కదలాడిన కన్నీళ్లు. ఏపీలో ఎన్డీఏ సర్కార్ ప్రమాణ స్వీకారం సందర్భంగా కనిపించిన దృశ్యాలు సభికులనే కాదు, ప్రసార సాధనాల్లో వీక్షించిన కోట్లాది మంది ప్రజలను కూడా గుండె లోతులతో టచ్ చేశాయి. ఇవన్నీ ఒకెత్తైతే అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటీవల మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఏపీలో కూటమి ప్రమాణ స్వీకారానికి హాజరై కొత్త ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నిబ్బరంగా కనిపించే మోదీ ముఖంలో ఇవాళ అంతులేని ఆనందం కనిపించింది. ఆయన కళ్లల్లో 1000 వోల్ట్ల వెలుగులు వెల్లివిరిశాయంటే నమ్మాల్సిందే. ఎప్పుడూ కనిపించేదానికంటే ఆనందంగా ఏదో ఉత్సాహం ఆయనలో ఇవాళ కొట్టొచ్చినట్టు కనిపించింది. సభా వేదికపైకి వచ్చింది మొదలు అందరినీ ఆయన పలకరించిన తీరు, ఆప్యాయంగా మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. సభాసీనులైన వారితో పాటు సభికులను కూడా ఆ సన్నివేశాలు ఎంతో ఆనందపరిచాయంటే అతిశయోక్తి కాదు. సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబును హత్తుకుని అభినందించారు మోదీ. ఈ సందర్భంగా చంద్రబాబు కొంచెం ఎమోషనల్ అయినట్టు కనిపించింది. చంద్రబాబును భుజం తట్టి మరోసారి అభినందించారు మోదీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మెగాస్టార్ చిరంజీవి దాకా, మంత్రి పవన్ కళ్యాణ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ దాకా, గవర్నర్ దంపతులు మొదలు నందమూరి బాలయ్య దాకా అందరినీ పేరు పేరున పలకరిస్తూ చేతులు కలుపుతూ ఎంతో కలివిడిగా కనిపించారు నరేంద్ర మోదీ. తానొక ప్రధానినే విషయం కాసేపు పక్కన పెట్టేసినట్టు అనిపించింది. ఎన్డీఏ కూటమి అఖండ విజయాన్ని ఇలా అందరితో హ్యాపీగా షేర్ చేసుకున్నారు. ఓసారి పవన్ చంద్రబాబులను దగ్గరకు తీసుకొని ఇక రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించండి అని చెబుతున్నట్టుగా సూచనలు చేశారు. ఇద్దరి చేతులను తన చేతుల్లోకి తీసుకుని జాగ్రత్తలు చెప్పారు. తన సంతోషాన్ని ఇద్దరు నేతలతో షేర్ చేసుకున్నారు. ఆ సీన్ కనిపిస్తున్నంతసేపు సభ హోరెత్తిపోయింది. ఇక పవన్తో ప్రత్యేకంగా అన్నయ్య ఎక్కడున్నాడంటూ చిరంజీవి గురించి ఆరా తీశారు మోదీ. వేదిక మరోవైపు ఉన్న చిరంజీవి దగ్గరకు పవన్తో కలిసి మరీ వెళ్లారు. మెగాస్టార్ను, పవర్ స్టార్ను చెరో చేత్తో చెయ్యి పట్టుకుని వేదిక ముందుకు తీసుకొచ్చారు. వారితో కలిపి చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. ఆ తర్వాత పక్కనే ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కపుల్ని పలకరించారు మోదీ. ఆ పక్కనే బాలయ్యతోనూ పురంధేశ్వరితోనూ మాట కలిపారు. సభావేదికపై మీదున్న కేంద్ర మంత్రులను, ఎన్డీఏ మిత్రపక్షాల నేతలను ప్రత్యేకంగా పలకరిస్తూ ముందుకు కదిలారు మోదీ. మొత్తంగా ఎన్డీఏ కూటమి ప్రమాణ స్వీకారంలో చాలా హుషారుగా, ఫుల్ ఖుషీగా టైం స్పెండ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ.